బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఏపీలో అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక జిల్లా కాకపోతే మరో జిల్లా, ఇలా వరుస పెట్టి సీఎం పేషీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న చంద్రబాబు భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారట. అంతేకాదు, రేపో మాపో భారీగా ఐఏఎస్ల బదిలీలు ఉంటాయనే చర్చ నడుస్తోంది. అధికారులు సరిగా పనిచేయడం లేదు. ఈ మాట కామన్ మ్యాన్ నోటి నుంచి వస్తే పర్వాలేదు, కానీ సాక్షాత్తు మంత్రులే ఆరోపణలు చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో యాక్టివ్గా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారని, వాళ్ల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసే నేతల జాబితా అంతకంతకు పెరిగిపోవడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది. దీంతో సమూలంగా మార్పులు చేయాలని భావిస్తున్నారట చంద్రబాబు. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్టే ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారు మంత్రి నారాయణ. అయితే సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తో మంత్రికి కోఆర్డినేషన్ కరువైంది. నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా కమిషనర్ తన ఛాంబర్ ను వదిలేసి వేరే పేషీలో కూర్చుంటున్నారట. వేర్వేరు అంశాలపై పరస్పరం చర్చించి ఏకాభిప్రాయం తీసుకోవాల్సిన ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. మరోవైపు కొంతమంది కార్యదర్శులపై, అలాగే జిల్లాల కలెక్టర్ల పనితీరుపై సీఎంకు ఫిర్యాదులొస్తున్నాయట. దీంతో గోదావరి జిల్లాల కలెక్టర్ల బదిలీలు ఖాయమనే చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర, సీమ, దక్షిణ కోస్తాలోనూ కొన్ని మార్పులు ఉంటాయనే టాక్ జోరందుకుంటోంది. ఈ నెల 10, 11న కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఆ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు అవసరమైన మెకానిజంపై వివరించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ ను వేగంగా పూర్తి చేయాలి అన్నా, లబ్ధిదారులకు వాటిని సకాలంలో అందించాలి అన్నా ప్రభుత్వ యంత్రాంగం పనితీరే కీలకం. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యంగా మారాయని భావిస్తోన్న కూటమి ప్రభుత్వం సమూల మార్పులతో వాటిని యాక్టివ్ గా మార్చాలి అన్న పట్టుదలతో ఉంది. ఏ జిల్లాల్లో అధికారులపై ఫిర్యాదులున్నాయి? విధుల్లో నిర్లక్ష్యం వెనక కారణాలేంటి? ఎవరి ఒత్తిళ్లతో వెనకడుగు వేస్తున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎందుకు సమన్వయం లోపిస్తోంది అన్న కారణాలపై ఆరా తీస్తూనే కుదిరితే బదిలీలు, లేదంటే మార్పులు చెయ్యాలి అన్న ఆలోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు ముందే ఈ తతంగాన్ని పూర్తి చేసి ఆ తర్వాత పథకాల అమల్లో స్పీడ్ పెంచాలి అన్న కృత నిశ్చయంతో ఉంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.